కంటికి వింపుగా, నోటికి రుచిగా, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చికెన్ రెసిపీ నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే రేర్ కాంబినేషన్, చాలామంది తినరు. చికెన్లో గోంగూర పెట్టుకుంటారు కానీ వంకాయ మాత్రం చాలా తక్కువ మందే పెట్టుకుంటారు. అది చాలామందికి కూడా తెలియదు. మీలో ఎంతమందికి తెలుసు చికెన్లో వంకాయ పెట్టి వండుతారని? తెలిసిన వాళ్ళైతే కింద కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. చూపించేస్తా ఎలా అనేది. ముందుకు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయినాక నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోండి. ఎండుమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగ, ఏలాకులు ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోండి. నా కాడ నువ్వులునే వేసేసిన. ఇవి సిమ్లో పెట్టి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలి నాన్ వెజ్కి. నేనైతే ఈరోజు తక్కువ వేసిన. దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం సాజీరా, నెక్స్ట్ వెల్లుల్లి కాదు ఉల్లిగడ్డలు అంటాం మేము, ఆనియన్స్. ఇవి మంచిగా వేగాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. అంతలోపల అవి మనం వేపి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా వేగిన తర్వాత దాంట్లోకి 2 చీలికల పచ్చిమిరపకాయలు, అవి కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది. నేనైతే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయినానండి. ఇప్పుడైతే వేసేస్తున్నా. ఏం లేదండి, చాలా సింపుల్. నేను చూపిస్తున్నట్లే చేసేయండి. నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఆల్రెడీ నేను చికెన్లో సాల్ట్ కలిపి పక్కకు పెట్టేసిన కాబట్టి తక్కువనే వేసుకున్నా. మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇది మంచిగా కలిపేసేయండి. హై ఫ్లేమ్ మీదనే కలపండి. హై ఫ్లేమ్ మీద కొంచెం బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైనా చికెన్ని కడిగి ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. అప్పుడే చికెన్కి ఉప్పు పడుతుంది. ఇప్పుడైతే దీన్ని సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేస్తున్నా. ఒక నీళ్ళు ఊరేంతవరకు చికెన్లో వదిలేసేయండి. చికెన్లో నీళ్ళు ఊరే టైంలో మనం ఇక్కడ వంకాయలు నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని వేసుకోండి. మా ఇంట్లో అయితే ఈ వంకాయలను పొడుగునే కట్ చేయాలా, అడ్డంగా కట్ చేయకూడదు, నిషేధం. ఎందుకంటే మాకు ఎల్లమ్మ కుండ ఉంది కాబట్టి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి, మీకు ఏది నచ్చితే అది. మాకెళ్ళైతే ఇది ముస్లిమ్స్ అందరు తింటారండి. ఇప్పుడు రంజాన్ స్పెషల్లో వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తెచ్చుకుంటారు కాబట్టి మిగిలిపోతుంది. కాబట్టి ఈరోజు నాన్ వెజ్ చేసుకుంటే రేపు మార్నింగ్ మేము దాంట్లో వంకాయలు కానీ గోంగూర కానీ చేసుకొని తింటాం అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి నా రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అంతలోపల నీళ్ళు చూడండి ఊరినాయి మన చికెన్లో. ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నా. నేనైతే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నాకు వచ్చినట్లే చెప్తున్నానండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. నా వీడియోలో ఏమైనా క్లారిటీ లేకుంటే, అర్థం కాకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు దీంట్లో వంకాయలు వేసేసి బాగా కలిపేయాలి. ఇవి కూడా ఇవి కొంచెం మగ్గిన తర్వాత కారం, నేను దీంట్లోకి ఎటువంటి మసాలా యూజ్ చేయటం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనము అన్ని మసాలా పౌడర్ పట్టి పక్కన పెట్టుకున్నాం కాబట్టి. మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసి పెడుతున్నా. వంకాయలు మగ్గేంత వరకు ఉడికేయండి. ఇది చూడండి, నాకైతే నా వంకాయలు మగ్గినాయి ఆల్మోస్ట్ ఆల్. చికెన్ కూడా మగ్గింది, అంటే ఉడికింది, ఆల్మోస్ట్ ఆల్ ఉడికేసింది. 70% ఆఫ్ ఉడికింది. నెక్స్ట్ మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ వేస్తున్నా. ధనియాలు, కొబ్బరి, జీలకర్ర పౌడరు వేసి మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకున్నానండి.
ఒక 5 నిమిషాలండి. దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. చూడండి మంచిగా ఆయిల్ పైకి తేలింది. మీకు ఇలా కావాలన్నా కూడా ఇంకా మీరు చేసుకోవచ్చండి. నాకే కొంచెం వాటర్ కావాలా, గ్రేవీ కావాలి కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ వేస్తా ఇక్కడ. వాటర్ వేసి నేను కొంచెం ఉడకబెట్టుకుంటా దీన్ని. మీకు కావాలంటే అలానే తినేసేయండి, ఫ్రైలు అక్కడ బాగుంటుంది అలా కూడా. ఇది ఇంకొక 5 నిమిషాలండి. ఇది చూడండి 5 నిమిషాలకి పైన ఆయిల్ తేలింది. అంతేనండి, మన చికెన్ రెడీ. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేసుకుంటే అయిపోయా మన చికెన్ రెడీ. వంకాయ చికెన్ అసలు చేస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.